జూన్ 1 నాడు దేవుడు చేసే అద్భుతం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, జూన్ 1వ తారీఖు ఆదివారం వస్తుందండి. సో జూన్ 1వ తారీఖు నాడు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ జూన్ 1వ తారీఖు నాడు దేవుడు చేసే ఒక అద్భుతం ఉంది, ఒక మేలు ఉంది, ఒక కార్యం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, జూన్ 1వ తారీఖు నాడు దేవుడు ఏం మేలు చేయబోతున్నాడు, ఏ అద్భుతం చేయబోతున్నాడు, ఏ కార్యం చేయబోతున్నాడో నేను ప్రార్థన చేశాను. అయితే పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనం దయచేశారండి. అది హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గతించుచుండగా నీ కార్యములను నూతనపరచము, సంవత్సరములు మాసములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. సంవత్సరములు మాసములు గతించుండగా నీ కార్యములు తెలియచేయమని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేశాడు. సో దేవుడు నిశ్చయంగా ఆయన కార్యాలు ఏంటో హబక్కూకు తెలియచేశాడు. అలాగే ఈ జూన్ మాసంలో మనం ప్రవేశించబోతుండగా దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏ అద్భుతం చేయబోతున్నాడు, ఏ మేలు చేయబోతున్నాడు, నీ విషయంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఇవన్నీ విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకం బయలుపరచారండి. సో కాబట్టి జూన్ 1వ తారీఖు ఆదివారం వస్తుంది. సో ఆదివారం నాడు సిగ్నల్ బేతండవల్ చర్చ్లో మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుంది, 9 గంటలకు ఉంటుంది. రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 ఆరాధనలో ఎవరైతే వచ్చి ప్రభువుని ఆరాధిస్తారో, ఇది కొత్త మాసం, కొత్త రోజు. సో ఫస్ట్ రోజు, ఫస్ట్ సండే. సో ఎవరైతే సిగ్నల్ బేతండ వరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తారో, గణపరుస్తారో, వారిని స్తుతిస్తారో, ఆయనకు మహిమ చెల్లిస్తారో, ఇన్ని సంవత్సరాల పాటు ప్రభువును మమ్మల్ని కాచి కాపాడావు, సాయం చేశావు, ఎస్ మేలు చేశావు, ఇన్నేళ్ల పాటు మాతో ఉన్నావు, ఎస్ అని ఎవరైతే వందనాలు చెల్లిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎస్, వారికి జూన్ 1 నాడు ఒక అద్భుతం చేస్తాను చెప్తున్నాడు. ఈ జూన్ మాసం నాడు ఫస్ట్ నాడు ఏ అద్భుతం చేయబోతున్నాడు అంటే, ఎస్ నీ విషయంలో ఏ అద్భుతమైతే నీకు అవసరం ఉందో, ఏ విషయం కోసమై తిన్నాళ్ళు నాకు జరగాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ అద్భుతాన్ని దేవుడు నీకు చేయబోతున్నాడు. నీకు జరిగే అద్భుతం ఇంకొకరికి జరగకపోవచ్చు. ఎందుకంటే నీకున్న సిచ్యువేషన్, నీకున్న సంకటం, నీకున్న సమస్య వేరు, వేరే వాళ్ళకున్న సంకటం, సమస్య వేరు. కాబట్టి ఒక్కొక్కరికి ఏదో ఒక అద్భుతాన్ని, ఏదో ఒక మేలును చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. సో జూన్ 1వ తారీఖు ఆదివారం వచ్చింది. సో కాబట్టి దయచేసి సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నవారు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఉన్నా కానీ కుటుంబాలుగా ప్రార్థన చేసుకో రండి. జూన్ 1వ నాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి బేతల్ టవర్లో ప్రభువా నేను ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా, ఎస్ ప్రభు నాకు అద్భుతం జరిగించమని అడగండి. అలాగే వచ్చే వారందరికీ కూడా ఒక ప్రవచన వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దయచేయబోతున్నాను. అలాగే వచ్చే వారందరినీ కూడా ఏ స్థాయిలో అభిషేకించబోతున్నాను. సో కాబట్టి అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేసుకోండి రండి. ప్రభా నేను జూన్ 1వ తారీఖు నాడు సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చ్కి నేను ఆరాధిస్తుండగా ప్రభా నాకు ఈ అద్భుతం జరగాలి, నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఈ మేలు జరగాలి, నాకు ఈ స్వస్థత జరగాలి, నాకు ఈ యొక్క అప్పు తీరిపోలేక నా ఇంట్లో ఈ కార్యం జరగాలని నువ్వు ఈ అద్భుతం కోసం అయితే ఎన్నాళ్ళు కనిపెట్టుకుని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో, అద్భుతం కోసం విశ్వాసంతో ప్రార్థన చేసుకొని రండి. ఒక ప్రవచన వాక్కు రిలీజ్ చేయబడుతుంది. అలాగే ఒక అద్భుతం కూడా మీకు దయచేయబడుతుంది. అలాగే నేను ఒక్కొక్కరిని కూడా అభిషేకించబడి ఆయిల్తో నేను చేయిపెట్టి స్వయంగా అభిషేకించబోతున్నాను. కార్యాలు జరగబోతున్నాయి. సో కాబట్టి ఇది లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇన్ని మాసాల పాటు నువ్వు ఎన్నో వేచి ఉన్నావు, ఎన్నో కావాలని కోరుకున్నావు, కానీ జరగలేదు. కారణం ఏంటంటే నీ జీవితంలో అభిషేకం కొద్దుగా ఉంది. సో అంచేత ఈసారి జూన్ 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి రండి. అభిషేకించబోతుండగా నీ జీవితంలో ఏమైతే కార్యం జరగాల్సి ఉందో, ఈ అద్భుతమే జరగాల్సి ఉంటే అది జరుగుతుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మీరు సికింద్రాబాద్ బేతల్ వరకు వచ్చి అభిషేకం పొందుకుంటుండగా, ఒక ప్రవచన వాక్కు పొందుకుంటుండగా జూన్ 1వ తారీఖు నాడు సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చ్లో మీరు ఆరాధిస్తుండగానే, వాక్యం వింటుండగానే, అభిషేకం పొందుకుంటుండగానే ఒక అద్భుతం, ఒక మేలు మీకు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎవరైతే విశ్వాసంతో వస్తారో మీరు ఖాళీ చేతులతో పోరని ప్రవచిస్తున్నాను, రిసీవ్ అని చెప్పండి. యేసుక్రీస్తు నామములో మీ సంకటాలు తొలగిపోతాయి, మీకు అద్భుతం జరుగుతుంది, మీ సాక్ష్యంతో వస్తారని ప్రవచిస్తున్నాను చెప్పండి, రిసీవ్ అని. సో దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో మీ స్నేహితుల, బంధువులకు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఆదివారం పూట రండి, కుటుంబాలుగా రండి. వస్తుండగా అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రార్థనాపూర్వకంగా రండి. మీరు ఏ అద్భుతం జరగాలని మీరు ప్రార్థన చేసుకుని వస్తున్నారో అదే అద్భుతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. మీ కార్యం జరుగుతుంది. మీరు అదే సర్వీస్లో మీరు సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.